ఉద్యమాలు చదువుకున్నప్పటి నుంచి డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘం నుంచి ఎంతో పోరాటం చేసి ఆయన అన్నల పార్టీలో కూడా నక్సలైట్స్ పార్టీలో కూడా పనిచేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా మన గ్రామంలో దారి చేయడం కూడా ఎంతో మౌడిపల్లి ఇద్దరు మనకు పనిచేసి వీళ్ళ సమాజం కోసం పనిచేయాలి. రేపు పొద్దున మన కుటుంబం ఎలగడుతుందని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసుకుని ఈ రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళ భార్యాభర్తల ముందుండి ఈరోజు పిల్లలు పుట్టకుండా ఎవరు ఆపరేషన్ చేయించుకుంటారో ఎందుకని కుటుంబాన్ని పోషించలేమన్న ఆలోచనతో ఈరోజు ఇలా త్యాగాలు చేశారు. ఎప్పుడు నిరంతరం అన్న ఆ వదిన ఎప్పుడు నిరంతరం మనకు తెలుసు ఆవిడ స్త్రీల కోసం నిరంతరం ఎప్పుడు కూడా ఆయన పనిచేస్తారు. ఇద్దరు కూడా ఆ త్యాగాలు చేసిన గొల్లపల్లి మనోహర్ గారిని కూడా ఆయన విషయాలు భీమరేడ్ వజ్రతారం ఎందుకన్నానంటే ఆయనలో రెండు ఉన్నాయి. అంబేద్కర్ ఉన్నాడు, కార్ల్ మార్క్స్ ఉన్నాడు, మావో ఉన్నాడు. కాబట్టి ఆయన వాళ్ళు నీళ్లు కలవాలని ట్రేడ్ యూనియన్ జెండా నీళ్ళు సగం ఎరుపు సగం అని జెండా కూడా తయారు చేశాడు. ఆయన ఉపన్యాసాలు అంటే 80 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కుర్రోళ్ళ మాట్లాడేవాడు. రోమాలు ఎక్కిపడిసి ఫస్ట్ ఆయన యానం వచ్చినప్పుడు యానంలో మన ముత్సామురళి మోహన్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అప్పటి నుంచి పరిచయం, అప్పటి నుంచి కూడా నాన్న ఉద్యమాల్లో కొనసాగుతాం. ఆయన ఆ ఉద్యమాలు మొత్తం కూడా బ్యాన్ పెట్టి నిషేధం పెట్టినా కానీ ఎవడరా పెడతాడని చెప్పి సవాలు ఇస్తూ యానంలో వర్ధన్ సభ పెట్టాడు. తర్వాత ఆయన నాయకత్వంలో మేము నడిచాం. ప్రపంచంలో ఎక్కడా లేని కార్మికులు యజమాని కార్మికుని చంపితే తిరగబడి కార్మిక నాయకుడిని చంపిన యజమాని మనిషిని చంపిన ఘటన మన యానంలో జరిగింది. అలాగే ఉద్యమం వలన మనం భీమరావు గారి జూనియర్ వాళ్ళ ఉద్యమం వలన ప్రపంచంలో ఎక్కడ లేని ఎవరైనా కార్మికులు చనిపోతే కార్మికులు నష్టపరంగా డబ్బులు ఇచ్చారు తెప్పించి భూమి ఇవ్వండి మాకని పోరాడి వేళ ఒక్కో మనిషికి మొత్తం యానంలో కార్మికులు అందరూ కూడా అక్కడ భూమి ఇవ్వడం జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలాగే లక్ష్మీపేట భూమి విషయంలో కానీ అలాగే ఆయన అంత వయసులో ఎంత అంటే చనిపోయే 2-3 సంవత్సరాల ముందు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ మావోయిస్టుల దగ్గరికి మాట్లాడతారు ట్రాక్టర్ మీద. అసలు ట్రాక్టర్ మీద కూర్చొని ఆ గతుకుల్లో కూడా ఆయన ప్రయాణం చేసి అనుభవాల నుంచి కూడా తెలుసుకునే ఈ దేశంలో విప్లవకారులు అలాగే దళితులు అంబేద్కర్ మావో కలిస్తేనే ఈ దేశంలో ఉద్యమంతో అవుతుంది, ప్రజల సామ్రాజ్యం వస్తుందని ఆయన నమ్మాడు. చివరికంటూ నమ్మాడు. అదే సిద్ధాంతం. కాబట్టి వీళ్ళు అదే మనకు కావాలి. అటు మార్క్స్ కావాలి, ఇటు అంబేద్కర్ కావాలి. ఈ రెండు మిక్స్ అయ్యి దళితులు విప్లవకారులు కలిసి పనిచేస్తేనే ఈ దేశంలో సమసమ వస్తారని నేను ఆశిస్తాను. అలా పనిచేయడం ద్వారా నిజంగా నిజమైన ఇవ్వాలని వారసుగా నిలబడతామని తెలియజేస్తూ